మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఒక్కొక్క ప్రొఫెషన్లో హౌస్ వైఫ్కి ఒకలాగా, లేకపోతే ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి ఒకలాగా, లేదా నాలా యాంకర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా, సో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్లో మోకాల నొప్పులు అనేది చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో అంటే అందరూ ఒకే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అందరికీ ఒకే విధమైన పెయిన్స్ ఉండవు. సో ఒకరికి రైట్ సైడ్ వస్తే ఒకరికి లెఫ్ట్ సైడ్, ఇలా డిఫరెంట్ విధంగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ మేడం. మాట్లాడేది. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, నేను అడిగినట్టు డిఫరెంట్ అంటే వర్క్ చేసే వాళ్ళకి డిఫరెంట్ విధంగా పెయిన్స్ అనేవి ఉంటాయి, అది ఏదైనప్పటికీ. సో ఈ మోకాల నొప్పులు స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే హౌస్ వైఫ్స్ ఒక విధంగా కంప్లైంట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఒక విధంగా కంప్లైంట్ చేస్తారు, చిన్నపిల్లలు ఒక విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే రూట్ కాజ్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? సో మీరు అన్నట్టు మోకాలు నొప్పులు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో చూస్తున్నాం. సో ఇది వరకు మోకాలు నొప్పులు అంటే 65 దాటిన తర్వాతే కనిపించేది. ఇప్పుడు మీరు అన్నట్టు టీనేజ్ పిల్లల్లోని చూస్తున్నాము, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో అందరిలోని చూస్తున్నాం. సో దీనికి ప్రధాన కారణము మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్. అంటే మనము ఇంతకుముందు కింద కూర్చోవడం ఎక్కువ ఉండేది. సో భోజనం చేసేటప్పుడు కానీ లేకపోతే ఏ పనులు చేసుకున్నా ఇంట్లో హౌస్ వైఫ్స్ కూరగాయలు కట్ చేసుకోవాలంటే కత్తిపీటలు వాడేవారు. కత్తిపీటలు వాడాలి అంటే కింద కూర్చోవాలంటే నీ జాయింట్ మొత్తం ఫోల్డ్ అవుతుంది. సో ఫోల్డ్ అయ్యి లేచి తర్వాత ఇంట్లో వాళ్ళు చేసే పనులు, పిల్లలు కూడా ముగ్గులేయటం కానీ, సో ఇలాంటి పనులు ఏదో ఒక కనీసం రోజుకి ఒక 20-30 సార్లు కింద కంప్లీట్ గా కూర్చొని పైకి లేచే యాక్టివిటీస్ అనేవి ఉండేవి. సో దాంతో ఏంటంటే మోకాలు నొప్పులు అది ఫుల్ గా ఫంక్షన్ అవుతుంది కాబట్టి, సో దాని ఫంక్షన్ అనేది మెయింటైన్ అయ్యి దాంతో మనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేవి. సో బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఇండియన్ టాయిలెట్స్ కంప్లీట్ గా డిసపియర్ అయిపోయాయి. భోజనాలకి అన్ని డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి. సో పూజ కూడా షెల్ఫ్లు, అందరు ఇంతకు ముందు పూజ అనే కంపల్సరీ కింద కూర్చునే వాళ్ళు, ఇప్పుడు పూజ కూడా షెల్ఫ్లు, కబోర్డ్స్, షెల్ఫ్స్ పైన కూర్చోవడమో, లేకపోతే నించొని పూజ చేసుకోవడమో, లేకపోతే స్టూల్ మీద కూర్చొని చేసుకోవడానికి వీలుగా ఇళ్లలో మార్పులు చేర్పులు చేసేసుకుంటున్నారు. సో ఇక మనకి నీ జాయింట్ అనేది కంప్లీట్ గా మనం వర్క్ చేయట్లేదు. దాంతో ఏంటంటే అన్ని వయసుల్లోని మనం ఈ నీ పెయిన్స్ అనేవి చూస్తున్నాం. సో అరిగిపోవడం కూడా ఇంతకు ముందు ఎక్స్రే చూస్తే వయసు చెప్పగలిగేవాళ్ళం, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అరిగిపోతున్నాయి. సో దాంతో ఏంటంటే ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు డిఫరెంట్ ప్రొఫెషన్స్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్. సో హౌస్ వైఫ్స్ ఆల్రెడీ మోకాలు నొప్పులతో బాధపడుతున్నప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి లేకపోతే ఇది చేయండి అంటే వాళ్ళకి ఇంట్లో కుదరదు. ఖచ్చితంగా వంట చేయాల్సిందే, ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది, ఇంకా రకరకాల పనులు చేసుకునేవి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే వంట చేసుకునేటప్పుడు ఏదైనా కంటిన్యూస్ గా ఒక జాయింట్ మీద ప్రెషర్ పడుతున్నప్పుడు ఈ నొప్పులు అనేవి ఎక్కువ అవుతుంటాయి. సో వాకింగ్ ఉన్నప్పుడు అంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి అంత నొప్పి ఉండదు. బట్ కంటిన్యూస్ గా ఒక చోట నించొని వంట చేయాలి, లేకపోతే మెట్లు ఎక్కాల్సి రావడం, ఇలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు, ఇంట్లో ఉండి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నీ క్యాప్ వాడమని సలహా ఇస్తాం. కానీ నీ క్యాప్ అనేది ఏంటంటే మజిల్స్ కి సపోర్ట్ అనేది ఇస్తుంది. కంటిన్యూస్ గా వాడితే చాలా మంది ఏంటంటే ఆ నీ క్యాప్ ఇచ్చే సపోర్ట్ కి అలవాటు పడి అరే ఇది వేసుకుంటే బాగుంది కదా, మనకి నొప్పులు లేవు కదా అని కంటిన్యూస్ గా రోజంతా వాడేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంగ్తెన్ అవ్వాల్సింది పోయి సో దాని మీద డిపెండెన్సీ అనేది పెరిగిపోతుంది. సో దాంతో ఏమవుతుందంటే మజిల్ ఇంకా వీక్ అయ్యి ఇంకా నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా అవసరం ఉన్నంత మేరకు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్ గా నిలబడి వంట చేయాలి, సో ఆ సమయంలో ఒక అరగంట గంట వేసుకోండి, అవ్వగానే తీసేయండి. లేదు ఎక్కడికన్నా వెళ్తున్నారు, లేకపోతే ఏదైనా గుడికి వెళ్తున్నారు, లేకపోతే ఇంకేదైనా ప్లేస్కి వెళ్తున్నారు, అక్కడ మీకు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంది, అలాంటప్పుడు నీ క్యాప్ వేసుకోవచ్చు. సో సపోర్ట్ తీసుకుని జర్నీస్లో, ఎస్పెషల్లీ జర్నీస్లో కంటిన్యూస్గా కూర్చోవాల్సి రావచ్చు, ఇలాంటి ఇంకా అవాయిడ్ చేయలేని పనులు, అలాంటప్పుడు మాత్రం నీ క్యాప్ వేసుకొని సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. సో అలా కాకుండా మనకి చాలా ప్రొఫెషన్స్ అంటే కంటిన్యూస్గా నిలబడే ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళు ఉంటారు. సో షాప్స్లో, షాపింగ్ మాల్స్లో కంటిన్యూస్గా సేల్స్ పీపుల్, సో వాళ్ళకి పాపం కూర్చునే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటి అప్పుడు ఏం చేస్తామంటే
నీ క్యాప్ వేసుకోండి అని చెప్తాం, బట్ కంటిన్యూస్ గా నీ క్యాప్ వాడటం కూడా మంచిది కాదు కాబట్టి నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు వేసుకోండి. లేని సమయంలో మోకాళ్ళు అంటే మోకాళ్ళు ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవడం, అంటే కంటిన్యూస్ గా మోకాళ్ళు స్ట్రెయిట్ యాంగిల్లో లేకుండా కొంచెం ఫోల్డింగ్ ఉండేటట్టు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నిలబడినప్పుడు సేల్స్ కౌంటర్ లో నిలబడి ఉన్నారు, సో కాలు కింద ఒక చిన్న స్టూల్ లాంటిది వేసుకొని నొప్పున్న కాలు దాని మీద పెట్టుకోవడం. తర్వాత ఒక ఎవ్రీ 15 minutes కి కాలు మార్చుకుంటూ ఉండడము. సో ఇలాంటి చిన్న జాగ్రత్త తీసుకుంటే మాక్సిమం ఈ ప్రాబ్లం నుంచి కొంచెం ఉపశమనం పొందొచ్చు. అలాగే మెట్లు ఎక్కాల్సి రావచ్చు. సో మెట్లు ఎక్కేటప్పుడు కూడా సో మనం ఈ 2 కాళ్ళతోటి ఎక్కుతాం కదా, అలా కాకుండా ఎక్కేటప్పుడు నొప్పున్న కాలు ఫస్ట్ పైన పెట్టి దాని మీద బరువు పడకుండా చూసుకొని, దిగేటప్పుడు నొప్పి లేని కాలు ముందు పెట్టి, సో అలాగా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ మెట్లు దిగటము. సో దీంతో ఏంటంటే కొంచెం మాక్సిమం ఇది అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే కొన్ని ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, వాళ్ళకి ఇలాంటి అవకాశం కూడా ఉండదు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం లిఫ్ట్ చేసుకుంటూ ఉండడం, అంటే మార్చ్ పాస్ చేసినప్పుడు ఆల్టర్నేట్ గా అవకాశం ఉన్నప్పుడు సో అలా చేస్తూ ఉండటము. కంటిన్యూస్ గా ఒకటే యాంగిల్లో వెయిట్ అనేది పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సో దీన్ని అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఐటీ పీపుల్ లో మాట్లాడుకుంటాం, వాళ్ళైతే మొత్తం ఒక 24 hours కూర్చునే పని చేయాల్సి వస్తుంది. సో మనం అన్నట్టు కాళ్ళు అక్కడ ఫోల్డ్ అవుతుంది, మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ అవుతుంది, బట్ అయినా సరే పెయిన్స్ వస్తున్నాయి అని అంటే దానికి రీజన్ ఏమైంది? ఫోల్డ్ అవుతాయి కానీ కంప్లీట్ మూమెంట్ అనేది రాదు. ఓకే, సో మనం ఇందాక నించున్నప్పుడు ఎలాంటి జాగ్రత్త అయితే చెప్పామో, కింద చిన్న స్టూల్ వేసుకొని కాలు పైన పెట్టుకుని కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు కంటిన్యూస్ గా కింద ఆనిచ్చకుండా కింద ఏదైనా స్టూల్ కానీ ఏదైనా కొంచెం హైట్ లో పెట్టుకొని సో పైన ఇది పెట్టడము, లేకపోతే కూర్చున్న ప్లేస్ లోనే జస్ట్ కొంచెం కాళ్ళు ఇట్లా పైకి కిందకి ఆడిచ్చడము. తర్వాత యాంకిల్ దగ్గర ఇట్లా మన యాంకిల్ మూమెంట్స్ కంటిన్యూస్ గా చేస్తూ ఉండటము. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సో మాక్సిమమ్ వీటిని అవాయిడ్ చేయొచ్చు. ఓకే మేడం, సో నీ పెయిన్స్ కి సంబంధించి వీటిని ఎలా తగ్గించుకోవాలో చిన్న చిన్న మూమెంట్స్ తో చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. నమస్తే. నమస్తే.